ఇది ఒక హృదయాన్ని తాకే పేద తండ్రి కథ. భావోద్వేగంతో, జీవిత సత్యాలతో నిండి ఉంటుంది. ఒక చిన్న ఊరిలో అక్కడ ఒక పేద కుటుంబం జీవిస్తుంది. ఆ కుటుంబానికి పెద్దవారు రామయ్య. రోజు ఉదయం కాంతి పడుకునే ముందు లేచి పల్లె బయటకు ఉన్న పొలాలకు కూలీ పని చేసేవాడు. ఆయన భార్య లక్ష్మి ఇంటింటి పనులు చేసుకుంటూ తన కొడుకు రవి చదువులలో ముందుకు వెళ్ళాలని కలలు కంటూ ఉంటుంది. రామయ్యకి ఒక కల, నా కొడుకు నాలాంటి జీవితం గడపకూడదు, అతను చదివి పెద్ద మనిషి కావాలి. ఆ కల కోసం ఎండలో ఎండిపోతూ వానలో తడుస్తూ రోజు కష్టపడేవాడు. ఒకరోజు రవి అడిగాడు, నాన్న, నాకు కొత్త షూ కొనిపెడతావా అని. రామయ్య ముఖం ఒక్కసారిగా మసకబారింది. ఎందుకంటే అతని జేబులో ఉన్నది కేవలం 50 రూపాయలు మాత్రమే. కానీ కొడుకు కళ్ళల్లో ఆశ చూసి, కొనిపెడతాను బాబు అని అన్నాడు. మరుసటి రోజు రామయ్య తనకున్న ఏకైక పాత బంగారు ఉంగరాన్ని అమ్మేశాడు. ఆ డబ్బుతో రవి కోసం మంచి షూ కొనిచ్చాడు. రవి ఆనందంతో, నాన్న, నువ్వే బెస్ట్ అని చెప్పాడు. ఆ మాటలు విని రామయ్య కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు వచ్చాయి. కాలం మారుతుంది, సంవత్సరాలు రోజులు గడిచిపోతున్నాయి. రవి చదువు పూర్తయిపోయింది. పట్టణంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. అతను పెద్ద ఇంట్లో ఉండడం మొదలుపెట్టాడు. కొత్త స్నేహితులు, కొత్త జీవితం. కానీ ఒకటి మర్చిపోయాడు, తన తండ్రి చేసిన త్యాగాలు అన్నీ పూర్తిగా మర్చిపోయాడు. ఒకరోజు రామయ్య తన కొడుకుని చూడాలని పట్టణానికి వెళ్ళాడు. అతను పాత బట్టలు, చెదిరిన చెప్పులతో రవిని చూశాడు. ఇలా వచ్చావా, నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానపరుస్తున్నావు అని అన్నాడు. ఆ మాటలు రామయ్య గుండెల్లో కత్తిలా దిగిపోయాయి. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి రవికి ఒక ఫోన్ వచ్చింది. నీ తండ్రి చాలా అనారోగ్యంగా ఉన్నారు. రవి పరిగెత్తుకుంటూ ఊరికి వెళ్ళాడు. అక్కడ తన తండ్రి పడకపై బలహీనంగా పడుకొని ఉన్నాడు. రవి చేతిని పట్టుకొని రామయ్య చివరి మాటలు చెప్పాడు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు బాబు, నేను చేసినది ఒక తండ్రిగా నా బాధ్యత అంతే. ఆయన ప్రాణం విడిచాడు. ఆ క్షణం రవి గుండె పగిలిపోయింది. తన తండ్రి కోసం ఏం చేయలేకపోయినందుకు ఏడ్చాడు. తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. షూ కొనిచ్చిన రోజు, ఆకలితో ఉన్న తనకు అన్నం పెట్టిన రోజు, తండ్రి నవ్వు, ఇలా అన్నీ గుర్తుకొచ్చి ఆయన మాతృదేహం దగ్గరకు మోకాళ్ళపై పడి ఏడ్చాడు. తండ్రి ప్రేమను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు మన కోసం జీవిస్తారు. డబ్బులు సంపాదించవచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రేమను తిరిగి పొందలేము. ఈ కథ మనందరికీ ఒక గుర్తుగా మిగిలిపోవాలి. మన దగ్గర ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల్ని ప్రేమగా గౌరవించాలి. మనకు చేతనైనంత వరకు వారికి ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలను తీర్చగలగాలి. వారిని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనం ప్రేమించాలి. విన్నారు కదండి. మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి ఏదైనా ఒక చెడు విషయం ఎదురైందా? ఒకవేళ ఖచ్చితంగా ఎదురై ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని విషయాలను, మరికొన్ని కథలను మనం
తప్పక తెలుసుకుందాము. మన ఛానల్ని తప్పక ఆదరించండి.